హాయ్. హలో. నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిచ్చేస్తాను మీకు. ముందుగా నేను చేపల్ని నీట్‌గా కడిగేసేసుకున్నాను. ఇది 2.5 కేజీలు, 3 కేజీల దాకా ఉంటదండి. చాలా బలంగా ఉంది చేపైతే. దానికి కావాల్సినవి చింతపండు, పచ్చిమిర్చి, నేనైతే ఉల్లిపాయల బదులు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఉల్లిపాయలు వేయట్లేదనమాట. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి చేస్తున్నాను పులుసు. అలాగే 2 టమాటాలు కట్ చేసుకున్నాను. ముందుగా ముక్కల్లోకి 6, 7 పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అంటే ఉల్లికాడలనమాట అవి. చాలా బాగుంటుంది టేస్టు దీంతో చేసుకుంటే. అలాగే టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. కారం, ఉప్పు అయితే కరెక్ట్‌గా ఉండాలి చేపల పులుసుకి. ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటది కారం. మీకు కారానికి సరిపడా వేసుకోండి. మీ టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోండి. కారం వేసుకున్నాక తగినంత గల్లులుప్పు వేసుకోవాలి. గల్లులుప్పు కూడా వేసేసుకుని దానికి ఆయిల్ అయితే ఎక్కువ పడద్దండి చేపల పులుసుకి. నేనైతే చిన్న టీ గ్లాస్‌తో 3 గ్లాసులు వేశాను ఆయిలు. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇలా చేయండి, చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను చేసినట్టు. తర్వాత అన్నీ వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ వేసేసుకుని ముక్కలకి బాగా పట్టించాలండి. చేతులతో కలుపుతున్నాను అనుకోవద్దు. కొన్ని కూరలు తప్పదనమాట, చేతులతో కలపాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. చక్కగా మొత్తం ఉప్పు, కారం అంతా ముక్కలకి పట్టేటట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని తర్వాత చింతపండు పులుసుని పోసుకోవాలి. ఇలా చేసి చూడండి నేను చేసినట్టు. చాలా టేస్ట్ అదిరిపోద్దనమాట. నచ్చితే కామెంట్ పెట్టండి. చేపలైతే చాలా బాగున్నాయి అన్నమాట. ముక్కలు బలంగా ఉన్నాయి. తర్వాత నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువే తీసుకున్నానండి చింతపండు. పులుపు ఎక్కువే పడుతుంది. ముక్కలు ఎక్కువ ఉన్నాయి కదా, పులుపు ఎక్కువే పడుతుంది. అది పులుపు కూడా చిక్కగా తీసుకోవాలండి చింతపండు. నీళ్ళలాగా పలసగా కాకుండా చిక్కగా తీసుకుని పోసుకోవాలి. చిక్కగా పోసుకుంటేనే గ్రేవీ కూడా బాగుంటుంది. ఎక్కువ వాటర్ పోయకూడదు. చిక్కగా తీసేసుకుని చింతపండుని దాంట్లోకి పోసేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పోసారనుకోండి ముక్క విడిపోతుంది. ఎక్కువసేపు ఉడకవసరం లేదు చేపల కూర. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది పులుసు. ఆ పులుసు కూడా పోసేసుకున్నాక ముక్కలన్నిటికి బాగా కలిపేసుకుందాం ఒకసారి. మొత్తం కలిపేసుకుని చక్కగా నీట్గా సదిరేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు ఉంటే చాలండి. మరీ ఫుల్గా పోయకండి వాటరు. చిక్కగా తీసుకుని పులుసుని పోయండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కూడా కరెక్ట్గా వేయాలి. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అలా పులుసు పోసేసుకున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. కాస్త ఉడికాక సగం ఉడికిపోవాలన్నమాట అండి. ఉడికిపోయాక అప్పుడు ఒకసారి గరిటె పెట్టకుండా అలాగా దాకన పట్టుకుని ఒక్కసారి అలా తిప్పేసుకోవాలి. అలాగా 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి తీసి దాంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సగం ఉడికిపోయాక కూర వేయాలండి, ముందుగా వేయకూడదు. పెద్ద ముక్కలు అప్పుడైతే ఊరికే విడిపోతాయండి. అందుకని సగం ఉడికిపోయాక కూర మధ్యలో వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముక్క చెదరకుండా ఉంటుంది. ముందుగా వేసేస్తే ముక్కలు చెదిరిపోతాయి అల్లం వేస్తే. ఆ తర్వాత మధ్యలో మరొకసారి తీసుకుని
దానిలోకి జీరా పౌడర్ వేసుకోవాలండి. జీరా పౌడరు టేస్ట్ చాలా బాగుంటుంది చేపల పులుసులో. జీరా పౌడర్ వేసుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం పాటు అలా మూత పెట్టి కాసేపు ఉంచుదాము. టేస్ట్ అయితే ఇలా చేయండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తా నేను. టేస్ట్ చాలా బాగుందండి, సూపర్గా వచ్చిందనమాట. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.